బుల్లితెర నుండి వెండితెర మీదకు వచ్చింది మల్లీవుడ్ భామ రజిషా విజయన్. తమిళంలో కన్నన్ మూవీలో నటించిన రజిషాకు జై భీమ్ మూవీ నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో అమ్మడికి తెలుగులోనూ రవితేజ సినిమా రామారావు ఆన్ డ్యూటీలో నటించే అవకాశం లభించింది. ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే ఎలా ఉండేదో కానీ పరాజయం పాలు కావడంతో రజిషాకు వేషాలేవీ రాలేదు. తమిళ మలయాళ రంగాల్లో ఎగ్జైటింగ్ కలిగించే పాత్రలేవి ఆమెకు లభించడం లేదు. దాంతో ఇక పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోవాలనే నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. తాను నటించిన ఖోఖో, లవ్లీ యువర్స్ చిత్రాలకు సినిమాటోగ్రఫర్గా పనిచేసిన టోపిన్ థామస్నే రజిషా లవ్ చేస్తోంది. అతి త్వరలోనే వీరిద్దరూ ఒక ఇంటివారు కాబోతున్నారని తెలుస్తోంది. కొంతమంది హీరోయిన్లు కావాలని గ్యాప్ తీసుకుంటారు. మరికొందరికి ఊహించని విధంగా గ్యాప్ వస్తుంది. అదే పరిస్థితి సొట్టబుగ్గల సుందరి కృతి శెట్టికి కూడా వచ్చింది. ఆమె గ్యాప్ తీసుకోవాలని అనుకోకపోయినా గ్యాప్ వచ్చేసిందట. తెలుగులో కృతి శెట్టి నటించిన కస్టడీ చిత్రం విడుదలై ఏకంగా ఏడాది అయిపోయింది. అప్పట్లో ఏడాదికి ఆమె 3 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావిస్తే గ్యాప్ తీసుకోవాలని అనుకోలేదు. తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తుండడం వల్ల తెలుగులో గ్యాప్ వచ్చేసింది. ఇకపై అలా చేయను, వరుసగా తెలుగులోనూ మూవీస్ చేస్తాను. నా చేతిలో ప్రస్తుతం 5 తెలుగు సినిమాలున్నాయని చెప్పింది కృతి శెట్టి. ఆమె లేటెస్ట్ మూవీ మనమే జూన్ 7న విడుదల కాబోతోంది. మరి మిగిలిన 4 సినిమాలు ఏమిటో మాత్రం అమ్ముడు చెప్పలేదు. చాందినీ చౌదరి, వశిష్ఠ సింహ, భరత్ రాజ్, అశూరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా యావం. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఏది మంచి ఏది కాదనే ర్యాప్ సాంగ్ను ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఇది మహిళా సాధికారతను చాటి చెప్పే చిత్రమని, ఇందులోని ప్రతి పాత్ర మీనింగ్ఫుల్గా, కొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ మూవీకి కీర్తనా శేషు, నీలేష్ మందనపు సంగీతం సమకూర్చారు. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అశూరెడ్డి కీలక పాత్రలు పోషించిన సినిమా ఏ మాస్టర్ పీస్. దీనిని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడా నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్తో కలిసిన ఇది న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని దర్శకులు సుకు పూర్వజ్ చెప్పారు. ఈ సినిమా టీజర్ జూన్ 7వ తేదీ మధ్యాహ్నం విడుదల కాబోతోంది. గతంలో సుకు పూర్వజ్, శుక్ర, మాటరాని మౌనమిది చిత్రాలను రూపొందించారు. విజయ్, శీతల్ భట్ జంటగా విద్యా గణేష్ నిర్మించిన చిత్రం విల్లా 369. సురేష్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్కు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ, డైరెక్టర్ తేజ మా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. 369 విల్లాలో ఏం జరిగిందనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. యూనిక్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ మూవీ సీటెడ్జ్ థ్రిల్లర్ ఫీలింగ్ను కలిగిస్తుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే రిలీజ్ డేట్ను తెలియజేస్తామని అన్నారు.